నకిలీ విత్తనాల మాఫియా బరితెగించింది. వాహనాలకు పోలీస్ స్టిక్కర్లు అతికించి ఊరూరా నకిలీ విత్తనాలు రవాణా చేస్తున్నారు నిందితులు. వందల కోట్ల ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. కుమ్రంభీం జిల్లాలో BT3 విత్తనాల దందాపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కుమ్రంభీం జిల్లా పత్తి పంటకు ప్రసిద్ధి. జిల్లాలో రైతులు భారీగా పత్తిని సాగు చేస్తున్నారు. అయితే ఈ పత్తి సాగు స్మగ్లర్లకు వరంగా మారింది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు కేటుగాళ్లు. విచ్చలవిడిగా నిషేధిత పత్తి విత్తనాలు అమ్ముతున్నారు. సిర్పూర్ టీ కాగజ్ నగర్ నియోజకవర్గంలోని పెంచికల్పేట, దహేగాం, కౌటాల, బెజ్జూర్, సిర్పూర్ కాగజ్ నగర్ లో క్వింటాళ్ల కొద్ది నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. ఏకంగా దుకాణాల్లోనే దందా మొదలెట్టేశారు. అంతేకాకుండా స్మగ్లర్లు ఏజెంట్లను నియమించుకొని గ్రామాల్లో రైతులకు నేరుగా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. సిర్పూర్ టీ నియోజకవర్గంతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. జైనూర్, వాంకిడి, లింగాపూర్, సిర్పూర్ యు, కెరిమెరి, తిర్యాని మండలాల్లోని గిరిజన గూడాల్లో నకిలీ విత్తనాలను యథేచ్ఛగా అమ్ముతున్నారు కొందరు. ఈ మండలాలు మారుమూల ప్రాంతాలు కావడంతో స్మగ్లర్ల దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు అమ్మారని తెలుస్తోంది. నకిలీ విత్తనాలపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు స్మగ్లర్లు. ఆ నిషేధిత విత్తనాలు నాటితే అధిక దిగుబడులొస్తాయని భ్రమలు కల్పిస్తున్నారు. నకిలీ విత్తనాలు నాటి గ్లైసెల్ గడ్డి మందు స్ప్రే చేస్తారు. దీంతో కలుపు మొక్కలు దూరం అవుతాయి. కలుపు ఇబ్బందులు దూరం కావడానికి రైతులు లక్షల ఎకరాల్లో నకిలీ విత్తనాలు సాగు చేస్తున్నారు. నకిలీ విత్తనాల వల్ల భూముల సారం దెబ్బతింటుందని వ్యవసాయ అధికారులు హెచ్చరించినా రైతులు పట్టించుకోవడం లేదు. అందువల్లనే ఏటేటా నకిలీ విత్తనాలు నాటుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మా ప్రాంతంలో చాలామంది గైసిలి విత్తనం వేసుకొని అది ఖర్చు తక్కువ ఉంటుందని ఆశపడి గైసిలి విత్తనం వేస్తున్నారు. చాలామంది నష్టపోతున్నారు. భూసారం కూడా దానికి ఉండదు. కాబట్టి ఈ గైసిలి విత్తనాలని ఆంధ్ర నుండి కానీ ఇటు మహారాష్ట్ర నుండి కానీ తెచ్చి అమ్మడం జరుగుతుంది. వాటిని అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. స్మగ్లర్లు బరి తెగించడంతో పోలీసులు నిఘా పెట్టారు. దాడులు చేస్తూ నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల పెంచికల్పేట ప్రాంతంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో గవర్నమెంట్ టీచర్ కూడా ఉన్నారు. కొన్నేళ్లుగా ఈ దందా సాగిస్తున్న అతనిపై ఆసిఫాబాద్ భీమినిలో కేసులు నమోదయ్యాయి. పోలీసుల దాడుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు వాహనాలకు పోలీసు స్టిక్కర్లు వేసి దందా సాగిస్తున్నారు. జిల్లాకు నకిలీ విత్తనాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి స్మగ్లర్లు తరలిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. సరిహద్దుల గుండా నకిలీ విత్తనాలు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికోసం స్పెషల్ గా మనం టాస్క్ ఫోర్స్ పెట్టాము. దాంతోపాటు జిల్లాలో మనకు మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి అంటే మహారాష్ట్ర చంద్రాపూర్ బార్డర్, అలాగే మహారాష్ట్ర సంబంధించిన గచ్చిరోలి బార్డర్ ఉంది. ఈ రెండు బార్డర్ సంబంధించి కూడా మనం 4 చోట్ల జిల్లా వ్యాప్తంగా ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి నకిలీ పెస్టిసైడ్ సంబంధించి వాటిని కట్టడి చేయడానికి మనం 4 చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. అవి నిరంతరం 24/7 పనిచేస్తాయి. దాంతోపాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే రెవెన్యూ వాళ్ళు వాళ్ళతో పాటు కలిసి కంబైన్డ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. నకిలీ విత్తనాల దందా చేస్తున్న స్మగ్లర్లపై పీడీ కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు.